Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. మార్నింగ్ ఆల్రెడీ గేమ్ చేంజర్ రివ్యూ పెట్టేసా. అది నా ఒపీనియన్ మాత్రమే, నా పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే జనరల్గా బయట టాక్ ఎలా ఉంది, హిట్టా ఫట్టా, రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉంది, ఓపెనింగ్స్ ప్రిడిక్షన్, అడ్వాన్స్ సేల్స్ బట్ ఎలా ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గేమ్ చేంజర్కి ఎర్లీ షోస్ నుండే ప్యూర్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మా వాళ్ళైతే రాడ్ అంటున్నారు. శంకర్ సార్ 400 కోట్ల బడ్జెట్ పెట్టి దిల్ రాజుని 4 సంవత్సరాలు తీసి రామ్ చరణ్ని నిండా ముంచేస్తాడని అంటున్నారు. ఇదైతే నిజమే. 400 crore బడ్జెటే కనపడలే. పైగా 3 years తీసే సినిమానే కాదు, ఒక నార్మల్ కమర్షియల్ ఫిలిమే గేమ్ చేంజర్. ఇక ఇట్లాంటి వాటికి కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే హీరో పీక్ టైంని నాశనం చేసినట్టు లిటరల్గా. అయితే గేమ్ ఓవర్ అని, గో బ్యాక్ శంకర్ అని ట్రెండ్ చేస్తున్నారు ఆడియన్స్. అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్. ఘోరం అసలు అవుట్డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పట్టుకొని ఇన్నేళ్ళు. స్టిల్ చరణ్ అన్న లాగాడు కాబట్టి ఆయన కోసం సినిమా కంప్లీట్ అయ్యే వరకు కూర్చుంటున్నారు. వచ్చే ప్రతి రూపాయి ఆయన పేరు మీదే, నో డౌట్ అసలు. అండ్ గుంటూరు కారం తర్వాత ఫస్ట్ పడిన షోకే, అదే 1AM షోస్కే నెగిటివ్ రెస్పాన్స్ పడింది గేమ్ చేంజర్కే. ఇలా అవుద్దని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే సినిమా కంప్లీట్ అవ్వకుండా అగడబగడగా తీసి గుంటూరు కారంని సంక్రాంతికి రిలీజ్ చేశారు. సినిమా ఎప్పుడో కంప్లీట్ అయినా కూడా సంక్రాంతి కోసం వెయిట్ చేసి గేమ్ చేంజర్ని ఇప్పుడు వదిలారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. బికాస్ డెఫినెట్గా ఒక 10 to 15% ఎక్కువే వస్తాయి కలెక్షన్స్ నార్మల్ టైంతో పోలిస్తే సంక్రాంతికి. ఎనీవే, గేమ్ చేంజర్ డే 1 అడ్వాన్స్ సేల్స్ నైజాంలో 15 కోట్ల గ్రాస్ దాటింది. అండ్ ఆంధ్రాలో 20 కోట్ల గ్రాస్. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 35 నుండి 40 కోట్ల వరకు మధ్యలో ఉంది. సెకండ్ షోస్ చాలా క్రూషియల్ రేపు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ పెట్టాలంటే. అండ్ టోటల్ ఇండియా పరంగా 50 crore కటు ఇటు ఉంది. నార్త్ బుకింగ్స్ బాగుంటే నైట్ పెరుగుద్ది. సో డెఫినెట్గా అడ్వాన్స్ గ్రాస్ వరల్డ్ వైడ్గా 100 కోట్లకు రీచ్ అవుద్ది. బట్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా ముఖ్యమే. 120 crore ప్లస్ పెడితే మాత్రం సూపర్ ఓపెనింగ్స్. అండ్ నైజాం సీడెడ్ ఏరియాస్లో రీసెంట్ మూవీస్ కంటే తక్కువే కొట్టేలా ఉంది. అండ్ ఓవర్సీస్లో కూడా టాక్ తేడాగానే ఉంది. మరి అక్కడ ఏ లెవెల్ వరకు రికవర్ చేస్తుందో. నైజాం బిజినెస్ తక్కువే కాబట్టి గుడ్ ఛాన్స్ ఉంది ఇక్కడ హిట్ అవ్వడానికి. సీడెడ్ పైన అందరి కళ్ళు ఏ రేంజ్ వరకు వెళ్తుంది ఈ టాక్తో అని. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో చూద్దాం రేపు ఏ రేంజ్లో కొట్టుద్దో, సంక్రాంతి రేస్లో ఎలా నిలబడుతుందో, రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ టైంని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అని. సో అది గైస్ మ్యాటర్. గేమ్ చేంజర్ రెస్పాన్స్, హల్చల్ అండ్ ప్రీసేల్స్ మ్యాటర్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, మీ అంచనాలకి రీచ్ అయిందా, మీ సైడ్ టాక్ ఎలా ఉందనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.